యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. ఈ వీడియో అయితే గుళ్ళు గోపురాల గురించి చెప్పే వీడియో కాదండి. ఇది మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న మన మారేడుమిల్లి గురించి చెప్పే వ్లాగ్ అండి ఇది. ఎవరికైనా ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఫ్రెండ్ మ్యారేజ్కి వైజాగ్ వెళ్ళాం కదండి. ఆ వైజాగ్లో బయలుదేరే ముందే అనుకున్నామండి ఇలా మారేడుమిల్లి నుంచి వద్దామని. ఈ అన్నవరం దాటిన తర్వాత జగ్గంపేట అనే ఊరు వస్తుందండి. ఈ జగ్గంపేట నుంచి రైట్ సైడ్ తీసుకుంటే రాజమండ్రి నుంచి రంపచోడవరం మీదుగా మారేడుమల్లి వెళ్ళే రోడ్లో కలుస్తుందండి రోడ్డు. మనం అక్కడ నుంచే రైట్ సైడ్ తీసుకుని వెళ్ళామండి. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నది మాత్రం రంపచోడవరం రోడ్డు అండి ఇది. ఒకప్పుడైతే రంపచోడవరం మారేడుమిల్లి చాలా వెనకబడిన ప్రాంతాలండి. ఇప్పుడైతే అలా లేవు. గాంధీనగరం అంట ఊరు. ఇక్కడ కూడా ఏదో ఉంది, ఆర్చ్ ఏదో పెట్టారు. ఏంటి ఇక్కడ ఏందో చూద్దాం. అక్కడ ఏంటో ఇది చూద్దాం. భూపతిపాలెం జలాశయం. ఇదంతా మొత్తం భూపతిపాలెం రిజర్వాయర్ అండి. చాలా బాగుంటుంది. వర్షాకాలం వస్తే ఇంకా బాగుంటుందండి. అంటే చాలా లోతు ఉండటం మూలంగానేమో కానివ్వండి ఈ భూపతిపాలెం రిజర్వాయర్లో బోటింగ్ లేదండి. ఇదొక డిసప్పాయింట్మెంట్ అన్నమాట అండి. కాకపోతే ఇక్కడ ఈ సీన్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ రిజర్వాయర్ దగ్గర. ఇది రాజమండ్రి నుంచి మారేడుమిల్లి వచ్చే వాళ్ళకి మొట్టమొదటి వ్యూ పాయింట్ అండి ఇది భూపతిపాలెం రిజర్వాయర్. మారేడుమిల్లి ఎంట్రన్స్ అనమాట అండి ఇది, రాజమండ్రి నుంచి వచ్చేవాళ్ళకి. మారేడుమిల్లి కూడా చాలా డెవలప్ అయిందండి ఈ మధ్యకాలంలో. ఇది జూనియర్ కళాశాల. కోయాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జూనియర్ కళాశాల అండి ఇది. ఆంధ్రప్రదేశ్లోని ఫేమస్ ప్లేస్ అయిన మారేడుమిల్లి. ఇక్కడ నుంచి చుట్టుపక్కల 4-5 ప్లేసులు ఉంటాయండి చూడాల్సినవి. కుదిరితే అవి కూడా చూపిద్దాం. మెయిన్ బజార్ అండి, మారేడుమిల్లి మెయిన్ బజారు. ఇప్పుడు మనం వెళ్ళేది ఇది మారేడుమిల్లి మెయిన్ సెంటర్. ఇలా డైరెక్ట్ వెళ్ళిపోతే గుడిసి వెళ్ళిపోతామండి. ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే మాత్రం భద్రాచలం వచ్చేస్తాం. ఇదేనండి మారేడుమిల్లి మొత్తానికి మెయిన్ సెంటర్ అనమాట అండి ఈ ప్రదేశం. ఇక్కడే చాలా హోటల్స్, ఈ బొంగు చికెన్ అమ్మే హోటల్స్, ఈ బొంగు బిర్యానీ అమ్మే హోటల్స్, ఈ చుట్టుముత్యాలు బిర్యానీ అమ్మే హోటల్స్, ఇవన్నీ చాలా ఉన్నాయండి ఇక్కడ. ఇది మెయిన్ సెంటర్ అనమాట అండి మారేడుమిల్లికి. ఆ శని ఆదివారాలు ఇక్కడ బాగా క్రౌడ్ ఉంటుందని చెప్తున్నారండి. ఈ 2 రోజులే వ్యాపారం బాగా ఉంటుందంటండి. ఎక్కడ కారు పెట్టాలన్నా వాళ్ళు ఈరోజే మా వ్యాపారం ఉంటుంది, ఇక్కడ తీసేయండి అని చెప్తా ఉన్నారు. అయితే ఈ పండగల రోజుల్లోనూ శని ఆదివారం రోజుల్లోనూ హాలిడేస్లో బాగా వస్తారండి ఇక్కడికి. ఏంటంటో చికెన్ అడుగు. వెజ్ ఉందా లేదా?
ఇవి మారేడుమిల్లి సెంటర్లో అమ్ముతున్నటువంటి రామ్ ములక్కాయలండి. అంటే చిన్న టమాటాలు అనమాట అండి. వీటిని రామ్ ములక్కాయలు అంటారు. చాలా పుల్లగా స్వీట్గా ఉంటాయండి ఇవి. వీటికి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉంటారండి. ఇక్కడ వెజ్ ఆప్షన్ అయితే చాలా తక్కువగా ఉందండి. కేవలం ఒక 2 హోటల్సే కనిపించినాయి. ఇక నాన్ వెజ్ అయితే చెప్పనవసరం లేదండి. ఈ నాన్ వెజ్లో కూడా ఈ బొంగు బిర్యానీ, ఈ బొంగు చికెను చాలా పెద్ద స్కామ్ అండి ఇది. అక్కడ తినేలా ఉంటేనే మీకు బొంగు చికెను కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలు ఇస్తారండి. మీరు పార్సిల్ కనుక ఇవ్వమన్నారంటే మీరు మోసపోయినట్టే అండి. ఎందుకంటే పక్కన ఒక 100 గ్రాముల చికెన్ కూడా ఉండదండి. ఆ బొంగులో వేసి పెడతారు. అవి మీకు ఇచ్చేస్తారు. ఆ తర్వాత మీరు ఎక్కడికన్నా వెళ్ళి అది అందులో చూసిన తర్వాత 100 గ్రాముల చికెన్ మించి ఏమి ఉండదండి. ఈ బొంగు చికెన్ ఒకటి 200 నుంచి 250 రూపాయలు అమ్ముతున్నారండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఈవిడైతే మా వాళ్ళని బాగానే మోసం చేసిందండి. ఒక దాంట్లో కొంత క్వాంటిటీ ఎక్కువ ఇచ్చింది, కానీ ఒక దాంట్లో అయితే 100 గ్రాములు కూడా ఉండదండి. ఒక ఇద్దరం అయితే ఇక్కడ వెజ్ భోజనం చేసేవండి. వెజ్ కూడా పర్వాలేదండి, మామూలుగా బాగానే ఉంది. ఇక మా వాళ్ళు అయితే 2 బొంగు చికెన్ కొనుక్కున్నారు. ఇక్కడ 2 జలపాతాలు ఉన్నాయండి. జలతరంగిణి అని ఇంకో జలపాతం ఒకటి 2 ఉన్నాయండి. ఇక్కడ నుంచి దాదాపు ఒక 9 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అక్కడ తిందామని చెప్పేసి పాపం 2 బొంగు చికెన్ కొనుక్కున్నారు. చూద్దాం వీళ్ళకి ఎట్లాంటి బొంగు చికెన్ వచ్చిందో చూపిస్తా. ఈ మారేడుమిల్లి నుంచి భద్రాచలం వచ్చే రోడ్లో ఉంటాయండి 2 వాటర్ ఫాల్స్. మొదట వచ్చేది జలతరంగిణి వాటర్ ఫాల్, ఇక రెండవది వచ్చేసి అమృతధార వాటర్ ఫాల్ అండి. ఈ జలతరంగిణిలో వాటర్ లేదన్నారు. చూద్దామండి అసలు. చూడు జలపాతం చూసిన జలతరంగిణి. ఈ జలతరంగిణి వాటర్ ఫాల్కి వచ్చేసి ఎంట్రన్స్ టికెట్ 50 రూపాయలండి. కానీ ఇక్కడ వాటర్ లేదన్నారు. అందుకని చెప్పేసి మేము అమృతధార వాటర్ ఫాల్కి వెళ్దామని చెప్పేసి మేము బయలుదేరిపోయామండి అక్కడ నుంచి జలతరంగిణి వాటర్ ఫాల్కి వెళ్ళకుండానే. వ్యూ పాయింట్ జలపాతం గట్ట వెళ్ళాలా? కిలోమీటర్ ఉంది. ఇంకా కిలోమీటర్ ఉందా? ఓకే, థ్యాంక్ యూ. వచ్చేసారు. ఓకే, పండు. ఐస్ క్రీమ్ ఇమ్మంటారా? ఐస్ క్రీమ్ వద్దు, ఇప్పుడే తినేసి పడుతుంది. ఆయన ఉన్నారన్నా అంటే కార్లు బాగానే ఆయన ఇక్కడే ఉంటుంది. ఇక్కడ అమ్మో నేను పక్కా పోతాను. ఏ నెక్కరబ్బాయి నా వెనకుండు. వెళ్ళిపోయా ఫస్ట్ అడికి వెళ్ళేది ఎక్కడ అమృతధార వాటర్ ఫాల్కి వెళ్ళి రోడ్ అండి ఇది. ఇక మా వాళ్ళు బొంగు బిర్యానీ కొనుక్కున్నారు కదా, బొంగు చికెన్ అది తిందామని ఈ పక్కకు వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు ఈ బొంగు చికెన్ స్కామ్ చూడండి. ఇప్పుడు బొంగులో చికెన్ ఊపిందే, ఊపించింది మస్తు పడుతుంది. 400 గ్రాములా అయిపోయిందా? అది కూడా ఇచ్చాయి అన్నకి ఇచ్చాయి. అది 200. 400 గ్రాములు ఉంటుంది. గుట్టాలు చూస్తే ఇంత పొడుగు పెట్టింది, లంజ కొడుకు ఇంత 400 గ్రాములు మొత్తం ఉడికి 400 గ్రాములు. అసలు ఏమి లేదుగా ఇందులో.
అంతా మోసం, పోయా మోసం. అది చెప్పు నువ్వు. పాపం 1 కిలోకైనా కొద్దిగా పైన ఉంటుందండి. 400 పెట్టి కొనుక్కున్నారు పిచ్చోళ్ళు. బంద్ చేయండి చికెన్లు మటన్లను. అలా ఓకే, పోయా మోసం. మోసం ఏం లేదన్న, వాళ్ళు అమ్ముకున్నారు, మనం కొనుక్కున్నాం. నువ్వైతే మొత్తం చెట్టుకే మాటలు మాట్లాడుకోవటాలు మాట్లాడుకోవటాలు. ఏదేది? ఓకే ఓకే. ఆనందం పడకండి, వచ్చేప్పుడు మన పరిస్థితి అదే. ఆలోచిస్తామా అన్న, ఆలోచిస్తామా? పోవడం పోతాను, పైకి వస్తామా అని. అలా చూడు, అక్కడ చూడు, వాళ్ళ పరిస్థితి చూడు. సోఫాలు పడతాను బక్కగున్న లాలే ఆ సోఫాలు పడతాను. మెల్ల మెల్లగా వద్దాం, తొందర మెల్ల మెల్లగా వద్దాం అన్న. అక్కడ అది కాదు, అందులో బాగా గుద్దారు కదా ఇప్పుడు. ఫుడ్ కరిగిపోద్ది, కరిగిపోద్ది. బొంగులో బిర్యానీ, బొంగులో చికెన్. మన ఇద్దరం సేఫ్ అయిపోయాం శనివారం కాబట్టి. ఇప్పుడు దిగితే అరిగిపోద్ది కదండి. నడు, ఏం కాదు. ఏంది పరిస్థితి ఘోరంగా ఉన్నది, లెక్కల పరిస్థితి ఘోరంగా. మన పరిస్థితి రాబోతే ఇక్కడే పండుకుందా లాయుడు. హెలికాప్టర్ వచ్చి తీసుకొస్తుంది. తిరుపతి కొంచెం నయమే అమ్మా. పోయేటప్పుడు పోతాను, వచ్చినప్పుడు వస్తావా అని డౌట్ వస్తాను నాకు. ఎందుకో అమ్మా, వస్తావా పైకి? ఏమనండి నువ్వు పైకి పోవడం పోతామండి, పైకి రావడం ఆలోచిస్తాను. కొంచెం నెమ్మది